ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదే చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ తుది ఛార్జ్ షీట్ పైన విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు ఇచ్చిన ఛార్జ్ షీట్ కాపీలో స్పష్టత లేదని గజిబిజిగా అందించారని ప్రతివాదులుగా తరపున న్యాయవాదులు గతంలో చెప్పారు. స్పష్టతతో సరైన విధానంలో ఛార్జ్ షీట్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థను అప్పుడే ఆదేశించిన రౌస్ ఎవెన్యూ సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆ రోజున సరైన విధానంలో ఛార్జ్ షీట్ కాపీని ప్రతిపాదనకు అందించినట్లు కూడా కోర్టు సిబిఐ తెలిపింది. అయితే ఛార్జ్ షీట్లో కొన్ని అంశాలు పొందుపరిచిన కాపీలను ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలని కవిత తరపున న్యాయవాది కోరారు. తమకు ఇచ్చిన కాపీలో తెలుగు, ఇంగ్లీష్ పేపర్ సరిగా లేవని కోర్టుకు చెప్పారు. ఇక ప్రతివాదులు అడిగిన కాపీలను ఇవ్వాలని సిబిఐ మరోసారి రౌస్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఇక సిబిఐ దాఖలు చేసిన తదుపరి ఛార్జ్ షీట్ పైన విచారణ ఈ నెల 25కి ట్రయల్ కోర్టు అయితే వాయిదా పడింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు నిందితులు హాజరయ్యారనమాట. ఛార్జ్ షీట్లో కవితపై అభియోగాలు ఏంటి? 2022 నవంబర్ 26 లిక్కర్స్ కేసులో కీలకంగా ఉన్న సమీర మహేంద్ర అతడికి సంబంధించిన 4 కంపెనీల్లో మరోసారిగా ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో జరిగిన అవకతవకలు, దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాలు ఈడీ పేర్కొంది. ఇందులో కవిత పేరును కూడా ప్రస్తావించింది. ఆ తర్వాత డిసెంబర్లో కూడా కవిత మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో సమీర్ మహేంద్ర పైన ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కీలక విషయాలు వెల్లడించింది. మరోసారి కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పేర్లు కూడా ఛార్జ్షీట్లో అయితే ప్రస్తావించారు. ఇవన్నీ కూడా తెలిసిన విషయం. ఇందులో అదృష్టం ఏంటంటే ఏదైతే కావాలో ఆ రకంగా ఇవ్వాలని ఆ కోర్టు కూడా, సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవాళ కాలంలో కలుస్తానని చెప్పి పరిమితం అయితే ఇంటికే పరిమితం కావడం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కవిత బయటికి రావడంతో అదృష్టం. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్లో వెళ్ళిన వారు కూడా కోర్టు అయితే మరోసారి చురుకలు అందించి వారి అనంత వేటుపడే అవకాశం ఉంది. త్వరలోనే మళ్ళీ ఎలక్షన్లు ఉంది కాబట్టి ఈ ఫేమ్ను ఉపయోగించుకొని ఇక కవిత మరోసారి రంగంలోకి దిగే అవకాశాలు అయితే తెరపై కనిపిస్తుంది. మొత్తానికి వచ్చిన వేళ విశేషం అయితే పూర్తిస్థాయిలో కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త పక్కన పెట్టిన త్వరలోనే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఒక అదృష్టంగా